పిల్లలతో విద్యార్థుల అనుబంధం ఎంతో ఉన్నతమైంది. పిల్లలను సమాజంలో ఉత్తములుగా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర ఎంతో ఉంటుంది. అందుకే ఎంత ఎదిగినా, ఉన్నత చదువులు చదివినా, స్కూల్ స్థాయిలో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులనే ప్రతి ఒక్కరూ మార్గదర్శకులుగా భావిస్తారు. వారినే తమ గురువులుగా చెప్పుకుంటారు. అయితే ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తుంటే వారి బాధను వర్ణించలేం. పసిహృదయాలు తల్లడిల్లిపోతూ ఉంటాయి. ఇలానే సిద్దిపేట జిల్లాలో టీచర్లు బదిలీ అయిపోతుంటే పిల్లలు, వారి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. ఉపాధ్యాయులను పట్టుకుని బోరును వెలిపించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆక్నూరు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఇన్నాళ్లు పిల్లలు, వారి తల్లిదండ్రులతో ఎంతో ఆప్యాయంగా మెలిగారు. పిల్లలు స్కూల్కు రాకుంటే ఇళ్లలోకి వెళ్లి తీసుకొచ్చేవారు. విద్యార్థులకు చదువుతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీ పరీక్షలకు సిద్ధం చేసి మంచి గుర్తింపు సాధించారు. అలాంటి ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తున్నారని తెలిసి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. టీచర్లను ఘనంగా సన్మానించి పంపించారు. అదేవిధంగా సిద్దిపేట పట్టణం కాళ్లకుంట కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న జయశ్రీ అనే ఉపాధ్యాయురాలు బదిలీ కావడంతో విద్యార్థులు వెక్కి వెక్కి ఏడ్చారు. టీచర్ను పట్టుకుని బోరుమన్నారు.